ఇక్కడ ఆవిడ ఈ గిన్నెలు తోమే పని ఆవిడది నైట్. సో, మార్నింగ్ ఆవిడది, నైట్ రీతూదనమాట. ఇక్కడ ఒక పిండిది గిన్నె ఒకటుందనమాట. అది నైట్ మిడ్‌నైట్ ఉందనమాట అది. అది మార్నింగ్ ఎవరైతే షిఫ్ట్‌లో ఉన్నారో వాళ్ళతో అది ఆయేషా గారనమాట. ఇక్కడ టాపిక్‌లో ఆయేషా గారు అది క్లీన్ జేయాలి. కానీ రీతూ నేనెందుకు జేస్తా? రీతూ చేయాలి కదా! రీతూ కదా నైట్ షిఫ్టు అన్న పాయింట్‌లో యూజ్‌లెస్ కన్వర్జేషన్, యూజ్‌లెస్ గొడవలు, ఎకిలెకిలిగా మాట్లాడుతున్నారు ఆయేషా గారు గూడా. చాలా ఎకిలిగా అనిపిస్తుంది. ఎకిలిగా మాట్లాడితే ఎకిలి నవ్వులు నవ్వుతూ, పాయింట్స్ లేకుండా ఇప్పుడు తనదే తప్పు పెట్టుకొని ఆపేయి, ఆపేయి, ఆపేయమన్నాను కదా! అంటే ఎట్లా అయిపోతది? ఆపేయమని తను చెప్తే సరిపోతదా? ఫస్ట్ రేజ్ చేసింది తనే. నాది కాదు తప్పు, నీదే తప్పు అని చెప్పినప్పుడు అది పాయింట్‌కొచ్చేసి అది తన తప్పు అని తెలిసిన తర్వాత ఆపేయి, ఆపేయి అంటున్నారు. అది నచ్చలేదనమాట. ఈ ఆయిషా గారి విషయంలో పాయింట్లు లేవు. తన తప్పని తెలిసినా కూడా రియలైజేషన్ లేదు. రియలైజేషన్ అవ్వకుండా రివర్స్‌గా మాట్లాడుతూ, కొంచెం ఎకిలిగా మాట్లాడుతూ, చిరాకుగా మాట్లాడుతూ, ఎకిలి మాటలెక్కువున్నాయి. ఎకిలి నవ్వు నచ్చలేదు ఆయిషా గారి విషయంలో. మరి ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తారు? లేపోతే వాళ్ళ స్ట్రాటజీ ఇంతేనా?